వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజాకారులకు వారసత్వ పార్టీ అయిన ఎంఐఎం కు బీఆర్ఎస్ మద్దతు ఇస్తోంది. అవినీతి పార్టీలతో జత కట్టే ప్రసక్తే లేదన్న జేపీ నడ్డా. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో సూపర్ మ్యాక్స్ కార్మికుల ఆందోళన. సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి బయలుదేరిన కార్మికులను అడ్డుకున్న పోలీసులు. పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరిన కాయకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు. అవినీతి చేశానని నిరూపిస్తే గుండు గీయించుకుంటానని ఛాలెంజ్. కాకినాడలో మదరసా భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ద్వారంపూడి శంకుస్థాపన. ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే రజాకార్లకు వారసత్వ పార్టీ అయిన ఎంఐఎం కు బీఆర్ఎస్ మద్దతు ఇస్తోందని, అలాంటి పార్టీతో బీజేపీకి అవగాహన ఉంటుందా అని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ప్రశ్నించారు. అవినీతి పార్టీలతో జతగట్టే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణలో కేసీఆర్ పాలన రజాకార్లను తలపిస్తోందని ఆరోపించారు. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా గట్కేసర్లలో జరిగిన బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో నడ్డా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల పుట్టుకకు కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆరోపించారు. ఎవరైనా చనిపోయినట్లయితే వాళ్ళ పేర్లు ప్రకాష్ రెడ్డి గారికి ఇస్తే సంతాప తీర్మానాన్ని ఇక్కడ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి ప్రతినిధులు గమనించాలి. తర్వాత ప్రతినిధులు గమనించాలి. సంతాప తీర్మానానికి సంబంధించినటువంటి విషయంలో మన ప్రాంతాలలో, మన జిల్లాల్లో, అందుకే ఈరోజు ఏ తెలంగాణ కోసమైతే 4 కోట్ల మంది ప్రజలు, సకల జనులు పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఈరోజు కేసీఆర్ కుటుంబం చేతిలో అల్లాడిపోతా ఉంది, బందీ అయిందని మరి వస్తుంది. జిల్లా అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శులు, అసెంబ్లీ కన్వీనర్స్, అసెంబ్లీ ఇన్ఛార్జీలు, పార్లమెంట్ కన్వీనర్స్, పార్లమెంట్ ఇన్ఛార్జీలు, అదేవిధంగా వివిధ మోర్చాలకు సంబంధించినటువంటి జాతీయ నాయకులు, అవమానం చేసినటువంటి పార్టీ హైదరాబాద్ లో పుట్టింది. మహిళలకు 33% రిజర్వేషన్ వద్దన్న పార్టీ రజాకారుల పార్టీ. పార్లమెంటులో ఓటింగ్ లో వ్యతిరేకంగా ఓటేసి జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని సూపర్ మ్యాక్స్ కార్మికులు ఆందోళనకు దిగారు. గత 18 నెలల క్రితం కంపెనీని యాజమాన్యం లాకౌట్ చేసింది. న్యాయం చేయాలంటూ అటు యాజమాన్యానికి, ఇటు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా స్పందన లేదంటూ కార్మికులు ఆందోళనకు దిగారు. దాదాపుగా 850 మంది ఆందోళనలో పాల్గొన్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ కు వెళ్తామని కార్మికులు సిద్ధమయ్యారు. జీడిమెట్ల పోలీసులు కార్మికులను అడ్డగించారు. కార్మిక నాయకులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఏలూరు జిల్లా కాయకలూరు నియోజకవర్గం ముదినేపల్లిలోని వారాహి విజయ యాత్ర బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, ఆయన తనయుడిపై పవన్ కళ్యాణ్ పలు విమర్శలు స్పందించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నాగేశ్వరరావు స్పందిస్తూ పవన్ కళ్యాణ్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుండేదని, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ పట్టుకొని మాట్లాడడం మంచి పద్ధతి కాదని అన్నారు. మీరు చేసిన వ్యాఖ్యలకు సవాల్ విసురుతున్నానని, ఈ నియోజకవర్గంలో అవినీతికి పాల్పడినట్టు, అవినీతి చేశానని నిరూపిస్తే తప్పు ఒప్పుకొని గుండు గీయించుకుంటానని నిరూపించలేకపోతే ఆ ఛాయిస్ కూడా మీకే వదిలిపెడుతున్నానని అన్నారు. నిబద్ధతతో ఉండాలా, నిజాయితీ అనేది మీకు కనిపించాలా, మీ మాటల్లో కనిపించాలా, చేతల్లో కనిపించాలా. అలాగే అవినీతి ఎక్కడుంటే అవినీతిని ప్రశ్నించాలా.
మీరు అవినీతిలో లేని చోటన అవినీతి ఉందని ప్రశ్నిస్తే మీరు అక్కడ ఏమైపోతారు? రండి, కైకలూరు నియోజకవర్గం మరొకసారి మీటింగ్ పెట్టుకోండి, మళ్ళీ ఒకసారి, లేదా మీరు వచ్చి 4 మండలాలు కూడా మీరు మీ మనుషులు వచ్చేసి మొత్తం అంతా ఎంక్వైరీ చేయండి. ఎక్కడైనా కబ్జా చేశాడా డిఎన్ఆర్ కానీ డిఎన్ఆర్ కొడుకులు కానీ? ఎక్కడైనా అవినీతి జరిగిందా? లేదు కొల్లేరులో 150 ఎకరాలు తవ్వేసుకున్నాడా? లేదు తవ్వేవాడి దగ్గర డబ్బులు తీసుకున్నాడా? ఎంతసేపు మీరు ఏమంటారంటే ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, ఈ ఎమ్మెల్యేలు కొల్లేరును ఆక్రమించేస్తున్నారు. లేకపోతే అన్నిటికంటే బాధకరమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, మీరు ఈ వైఎస్ఆర్ కాపునా కొడుకులు అంటారు. మీరు చాలా బాధకరమైనది, అది చాలా బాధకరమైనది. మీ నోటంటే రాకూడదు అది. ఎందుకంటే ఆవేశపడవచ్చు, ఆ ఆవేశంలో కూడా ఆలోచన ఉండాలి. ఆవేశంలో ఆలోచన లేకపోతే ఆవేశంగా మాట్లాడతారు మీరు, హా 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 అంటారు. మంచిదే, కరోనా అందరిని ఉత్తేజపరుతుంటారు. పాప కుర్రోళ్ళు మీ పేరు చెప్పి ఎంతమంది తల్లిదండ్రులు వదిలేసి రోడ్ల మీద తిరుగుతున్నారో మీరు తెలుసుకోవట్లేదు కదా, ఆ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున నేనైతే మీ అందరికీ, మీకు స్క్రిప్ట్ రాయించిన వాళ్ళకి నేను ఛాలెంజ్ చేస్తున్నా. కైకలూరు నియోజకవర్గంలో ఎక్కడైనా అవినీతి జరిగిందని నిరూపిస్తే, మీరు కోరిన, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి మీరు నిరూపిస్తే, వచ్చి అక్కడికి మీ ఎదురుగా నేను తప్పు చేశానని ఒప్పుకుని తల దించి గుండు కొట్టించుకుని వస్తా. ఛాలెంజ్కి మీరు రెడీ అవ్వండి. లేదు మీరు డిఎన్ఆర్ అవినీతి పరుడు, లేదు 100 అపాసం చేసే విధంగా అయితే చదివిస్తే మీరు అవమానపడతారు. నేనైతే ఈ రోజు చెబుతున్నా, మీరు కైకలూరు నియోజకవర్గంలో వచ్చి మాట్లాడిన మాటలన్నీ కూడా ఇవాళ చిన్నపిల్లలు ఆడుకునే పిల్లలు మాట్లాడతారే, గోలిగాలి ఆడుకునే వాళ్ళు అలా మాట్లాడలేదు. చాలా బాధగా ఉంది మీ నోటంట మాటలు వచ్చినందుకు. కానీ నేనైతే ఈ రోజున ఏది మాట్లాడినా మీరు ఒక ముఖ్యమంత్రి కావాలని కాంక్షతో ముందుకెళ్తున్నటువంటి నాయకులు కనుక మీరు మాట్లాడే మాటలు మాత్రం నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరు నిరూపించండి. లేదు మీకు సంబంధించినటువంటి, మీరు గెలిపించినటువంటి మాజీ మంత్రి ఉన్నాడు, మీ మాజీ మంత్రిని కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఇది మీరు నిరూపించుకోండి. మీరు ఛాలెంజ్ చేస్తాను, నేను నిరూపించుకోండి. నేను తప్పు చేసినట్టుంటే మీ దగ్గరికి నేను మాట ప్రకారం మాట కట్టుబడి గుండు చేయించుకుంటా. నేను గుండు చేయించకపోతే నా పేరు డిఎన్ఆర్ గారు మీరు నిరూపిస్తే, లేదు మీరు నిరూపించలేకపోయినప్పుడు మీరు పనిష్మెంట్ ఏం చేసుకుంటారు అనేది మీరే చెప్పండి. మీరు నాలాగా గుండు చేయించుకోమని మిమ్మల్ని కోరను నేను, ఎందుకంటే మానవత్వంతో ఆలోచిస్తుంటా. మీలాగా పంచులు నేను వేసేది కనుక ఈ రోజున కైకలూరు నియోజకవర్గ స్థాయిలో ఏ అభివృద్ధి కార్యక్రమానికైనా ఎవరితో అయినా చర్చించడానికి నేను రెడీగా ఉన్నా. ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మంచి ఆలోచనతో ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని, ప్రతి నియోజకవర్గంలో అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ ఫలాలను కూడా చక్కగా, కులం లేదు, మతం లేదు, రాజకీయ పార్టీ ఎజెండా లేదు అనే విధానంతో ఆఖరికి ఇంటి స్థలాలు కూడా అనేది నాకు అనవసరం, ఏ కులం అనేది నాకు అనవసరం. కనుక కైకలూరు నియోజకవర్గంలో వీటికి ఈ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ ఫలాల్లో పార్టీలు, కులాలు, మతాలకి అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం. అలాగే ఇంటి స్థలాలు కూడా బ్రహ్మాండంగా అందించాను. నిన్న జరిగినటువంటి మరి పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లో ఆయన యథార్థాలు తెలుసుకుని మాట్లాడి ఉంటే చాలా మంచిదని కూడా నేను మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి సూచనలు ఇస్తూ, అలాగే ఈ స్క్రిప్ట్ రాయించినటువంటి మా మెగా పొలిటికల్ బ్రోకర్ ఉన్నాడే కామినేని శ్రీనివాస్ గారికి కూడా నేను చెబుతున్నా, ఛాలెంజ్ చేస్తున్నా. శ్రీనివాస్ గారు, నేను ఈ రోజున ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. నేనైతే ఒకటే చెబుతున్నా, నాకు పార్టీ కన్నతల్లి లాంటిది. అమ్మాయి ఎంత, నేను కడుపును పుట్టిన అమ్మాయితో నాకు పార్టీ అయినంతే. ఆ పార్టీకి ఉంటే ఆ పార్టీకి అలాగే ఉంటా. మీలాగా పగలొక పార్టీ ముసుగు, రాత్రి ఒక పార్టీ ముసుగు, తెల్లారుజామున ఒక పార్టీ ముసుగేసుకుని ప్రజల్ని మోసం చేసి, కార్యకర్తలను మోసం చేసి, కేవలం నీ స్వార్థం, కేవలం నీ పదవి కోసం, పదవి కాంక్షతో వీళ్ళందరినీ మోసం చేస్తున్నావే. ఈ మోసం చేసే బతుకు మాత్రం డిఎన్ఆర్ బ్రతకడం. ఇది అందుకే నీకు పెట్టా, ప్రత్యేకంగా నీ పేరు పెట్టింది. ఎందుకంటే మెగా పొలిటికల్ బ్రోకర్కి అచ్చం 100% సరిపడగల వ్యక్తివి నువ్వు. కనుక నీకు బ్రోకర్ అనేది ఇది ఇప్పుడు ఇంతకుముందు కూడా నేను సాక్షిలో డైరెక్ట్గా చెప్పినప్పుడు కూడా పెద్దలు కూడా నన్ను అడిగారు, అడిగితే ఇదే చెప్పారు. ఎందుకంటే ఆయన, నేనైతే పార్టీ అంటే పార్టీకి ఉంటాము,
పార్టీ కన్నతల్లి లాంటిది. ఆయన అన్ని పార్టీల వాళ్ళతోటి స్నేహంగా ఉంటారంటే స్నేహమే, పార్టీనే. స్నేహాలు ఎందరితో అయినా చేయొచ్చు, నేను చేస్తా. కానీ నా పార్టీ ఎజెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా, నా నాయకుడు జగన్ అన్న. అంతేగాని పార్టీలో స్నేహంతో అందరితో స్నేహం చేస్తే పార్టీకి మంచి శుభకార్యం జరుగుతుంది, వెళ్తాం. లేదు చీటర్స్, ఒకడేమో రౌడీ చీటర్ ఉన్నాడు, ఒకడేమో ఈ కొల్లేరు ప్రాంతంలోనేమో ఉద్యోగాలు ఇప్పిస్తారని సెటిల్మెంట్స్ లక్షలాది రూపాయలు చేస్తే బేవనూరు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే వాడిని అక్కడ కూర్చోబెట్టి వాడి కుటుంబ సభ్యులు వెళ్ళి సెటిల్ చేసుకుని ఆయన తీసుకొచ్చారు. ఇటు ముదిరేపల్లి చూస్తేనే ఒక రౌడీ షీటర్ ఉన్నాడు. ఆ రౌడీ షీటర్ పరిస్థితి ఏంటో తెలుసా? వాస్తవాలు మీరు కూడా తెలుసుకోండి. వాడు ప్రతి గ్రామంలో కూడా 10-15 మంది కుర్రల్ని సేకరించడం, వాళ్ళకి మందు ఇవ్వటం, తలవ పట్ల పంచడం, ఆఖరికి గంజాయితో సహా వాళ్ళకి సప్లై చేసి గంజాయి కూడా అలవాటు చేయటం. వీళ్ళంతా రౌడీ షీటర్స్. వీళ్ళు వాళ్ళకు వాళ్ళే ఎవరిని రౌడీజం చేస్తూ ఎవరు దొరికితే వాళ్ళని కొట్టడం జరిగితే ఆ గ్రామస్తులు అక్కడ ఆ ప్రాంతంలో బాధితులు వాళ్ళు కేసులు పెడతారు. అంతేగాని నేను నా కొడుకుకి ఏం పని ఉంటుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పాలనలో ఆయన చేసిన అవినీతి గురించే అప్పుడే అధికారుల దృష్టికి వచ్చి కొంతమంది అధికారులు కొంతమందిని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ రోజుల్లో అప్పటి నుంచే కేసులు నడుపుతా ఈ రోజున అధికారులు, సిఐడి అధికారులు, ఏసీబీ అధికారులు, ఈడీ అధికారులు అందరూ కూడా వాళ్ళు సమాయత్తమయ్యి పక్కాగా వాళ్ళు పట్టుకుని జైలుకి పంపారు. దానికి కూడా మా జగన్ అనే పంపాడంటే అలాగా జగన్మోహన్ రెడ్డి గారిని 18 మాసాలు ఆయన జైల్లో పెట్టారు. ఆయన్ని ఎవరు? ఈ ఉత్తర కాంగ్రెస్ నాయకులు, ఈ చంద్రబాబు నాయుడు, అలాగే సోనియా గాంధీ కలిపి పెట్టారు. కానీ ఆయన మీద కేసులు ఏమిటి? ఏమన్నా ప్రభుత్వ సొమ్ము దోషేశాడని ఉన్నాయి ఆ కేసులు? చెప్పండి. ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వ సొమ్ము దోషేశాడని చెప్పండి. ఆయన దగ్గర ఆయన మించిన ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తుల గురించి పెట్టారు తప్ప ఎవరన్నా ఈ చంద్రబాబు నాయుడు గారి ఇలాగా ఈ ప్రభుత్వ సొమ్ముని ఈ రకంగా లింకులు పెట్టి ఈ ఒకరికి లింకులు పెట్టేసి ఈ రకంగా కాజేశారని ఇలా ఏం లేదే. కొల్లేరు ప్రజలు తాగడానికి నీళ్లు కూడా లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కలుషితమైన వాటర్ ఉంది, కనీసం మంచినీళ్ళు లేకపోతున్నారు. కొల్లేరు ప్రజలకి ఈ రోజు కాదు, 100 సంవత్సరాల నుంచి కూడా అదే పరిస్థితి. కానీ మేము వచ్చిన తర్వాత కొల్లేరు ప్రాంతంలో తాగునీటి సమస్యను పరిష్కారం చేయడానికి ప్రత్యేకంగా పైపు లైన్లు వేస్తున్నాం. ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా కొత్తగా మళ్ళీ 40 సంవత్సరాల వరకు తిరుగుమోకం చూసుకోకుండా పైపు లైన్లన్నీ కూడా ఇవాళ సమాయత్తంగా ఇవాళ వర్కులు జరుగుతున్నాయి. అది ఇవాళ జగనన్న పాలనలోనూ డిఎన్ఆర్ శాసనసభ్యుడు ఉండబట్టే ఇవాళ ప్రతి గ్రామాన్ని పట్టించుకుని వాళ్ళు మాకు ఓటు వేశారా లేదా అన్నది కాదు ఇబ్బంది. మా ఓటు వేసిన వాళ్ళు కూడా నాకు ప్రజలే. కనుక కొల్లేరు ప్రాంతంలో వాళ్ళందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా పైపు లైన్ వర్కులు జరుగుతున్నాయి. ఇవాళ ఈ రోజున మీడియా సోదరులు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారి మనుషులు కానీ తెలుగుదేశం మనుషులు కానీ ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. బ్రహ్మాండంగా కోట్ల రూపాయల వర్కులు చేపిస్తున్నారు. ఈ రోజున ఆ చేయగలిగే సత్తా ఇవాళ ఈ ప్రభుత్వానికి ఉంది. డిఎన్ఆర్ శాసనసభ్యుడి గురించి పనిచేపిస్తున్నారు. కొల్లేరు సరిహద్దులు కూడా తెలియవు జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్తున్నారు. దాని మీద ఏంటండి? అసలు కనీసం గ్రామ పంచాయతీ ఏంటో తెలియని వాడు మాట్లాడే మాటలు. కొల్లేరు సరిహద్దులు తెలియవనంటే ఇంకా వాళ్ళు ఎంత మైకులో లెక్కేసుకోండి. కొల్లేరు సరిహద్దుల గురించి మాట్లాడాలంటే అనర్గంగా మాట్లాడగలరు జగన్మోహన్ రెడ్డి గారు. కొల్లేరు సరిహద్దులు వైశాల్యం ఎంత ఉందో చెప్పగలరు. కొల్లేరు అసలు విషయం ఎప్పటి నుంచి అక్కడ సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టు నుంచి సాధికార కమిటీ దగ్గర నుంచి ఎవరెవరు ఏ రకంగా ఉన్నాయి, ఇక్కడ కొల్లేరు ప్రాంత ప్రజలు ఏమి ఇబ్బందులు పడుతున్నారు, ఈ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, రేపు ఎలా చేస్తే బాగుంటుందనే విషయం ప్రతిదీ కూడా అన్నీ కూడా అక్షర సత్యంగా ఆయన దగ్గర ఉన్నాయి. కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఆ మాత్రం ఏ మాత్రం తెలియదు కనుక ఒక స్క్రిప్ట్ రాసిచ్చేశారు. ఆ స్క్రిప్ట్ చదివేశాడు పాపం ఆయన. అదే నేను అంటున్నా పవన్ కళ్యాణ్ గారు చాలా ఆలోచనతో మీరు ముందుకెళ్ళండి. ఎందుకంటే నిజాలు తెలుసుకోండి. రాజకీయంగా మీరు నాయకుడికి ఎదగాలి, మేము సంతోషిస్తాం. కానీ ముస్లిం మైనారిటీల అభివృద్ధి సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో చర్యలు తీసుకుంటున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ సినిమా రోడ్లోని ఆక్సా మసీదు వద్ద 24 లక్షల ఖర్చుతో ప్రతిపాదించిన మదరసా భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ద్వారంపూడి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అదే ప్రాంగణంలో మరో 20 లక్షలతో 2 అంతస్తులు కూడా నిర్మించాల్సి ఉందన్నారు. ముస్లిం మైనార్టీల సౌకర్యార్థం ఇప్పటికే కాకినాడ నగరంలో 2 కొత్త మసీదుల నిర్మాణం, మదరసా, షాదీ ఖానాలను అభివృద్ధి చేస్తామన్నారు.
اللهم لك الحمد ولك الشكر يا الله يا رحمن يا ذا الجلال والإكرام. ఓకే సార్ ఓకే సార్ మసీదులో మదర్సాకి బిల్డింగ్ కట్టడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. సుమారు 24 లక్షల రూపాయలతో ఎస్టిమేషన్ వేసి ఒక ఫ్లోర్ వరకు వస్తుంది. పైన కూడా ఇంకో ఫ్లోర్ వేయడానికి ఇంకో 20 లక్షల రూపాయలు, అంటే ఇప్పుడు 24 లక్షల రూపాయలు టెండర్ అయ్యింది. మళ్ళీ ఇంకో 20 లక్షల రూపాయలు పెట్టి కూడా పైన కూడా ఇంకో అంతస్తు వేయడం జరుగుతుంది. సో తప్పకుండా ఈ యొక్క కార్యక్రమం గతంలో కూడా ఉర్దూ గారికి కూడా ఇక్కడ కట్టడం జరిగింది. గతంలో ఇప్పుడు మదర్సాకి కూడా ఇక్కడ చేయడం జరిగింది. త్వరలోనే కాకినాడ పట్టణంలో ఓన్లీ ఫర్ లేడీస్కి మదర్సాలు కూడా కడుతున్నాం. ఎన్టీఆర్ జిల్లా కంచుకుచెర్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కీసర జాతీయ రహదారిపై ప్రభుత్వ మద్యం లారీ బోల్తా పడింది. విజయవాడ నుండి జగ్గైపేట వెళ్తున్న మద్యం లారీ కీసర వద్దకు రావడంతో ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడడంతో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. బోల్తా పడిన లారీలో నుండి మద్యం సీసాలను తీసుకువెళ్లటానికి ప్రజలు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ముందు రండి అక్కడ అవి వెహికల్స్ పోయే ప్లేస్ లో ముందు రండి. వేరే కుర్రోడు ప్రముఖ బుల్లితెర వ్యాఖ్యాత సినీ నటి అనసూయ నంద్యాలలో సందడి చేసింది. పట్టణంలోని ఓ నూతన షాపింగ్ మాల్ ను ప్రారంభించేందుకు నంద్యాలకు వచ్చిన అనసూయ నవ్వులతో అభిమానులను ముంచేసింది. అనసూయను చూసేందుకు పెద్ద ఎత్తున అక్కడకు జనం చేరుకున్నారు. షాపింగ్ మాల్ ముందు ఏర్పాటు చేసిన వేదికపై అనసూయ డాన్స్ చేసి అభిమానులను అలరించారు. అక్కడకు వచ్చిన అభిమానులు ఆమెతో సెల్ఫీ దిగేందుకు పోటీ పడ్డారు. ముందుగా మా జీవి మాల్ గ్రాండ్ లాంచ్ ఇన్ నంద్యాల ఇవి చేసిన మీడియా ప్రతినిధులందరికీ థ్యాంక్ యూ సో మచ్. యూ గైస్ మీన్ అ లాట్ అండ్ చాలా వైబ్రెంట్ వెల్కమ్ ఇచ్చారు నాకు నంద్యాల. అండ్ ఐ కెన్ టెల్ బికాస్ ద మీడియా రిఫ్లెక్ట్స్ ద crowd and I can tell అందరూ చాలా మంచి వెల్కమ్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది 12వ స్టోర్ ఇన్ నంద్యాల అండ్ లైక్ ఐ సెడ్ నంద్యాల నా మొదటిసారి రావడం అండ్ ఐఎమ్ ఓవర్వెల్మ్డ్, రియలీ ప్లెజెంట్లీ షాక్డ్ ఫర్ ది ఎనర్జీ దట్ ఐ రిసీవ్డ్ హియర్. సో I feel like saying that Nandyala deserves the best and GV Mall is the best. So చాలా అద్భుతమైన డిజైన్స్ వచ్చేటప్పుడు అంటే ఫస్ట్ మీరు అందరూ వెయిట్ చేస్తున్నారని అలా పైనుంచి చూసాను. అండ్ దేర్ ఆర్ సో మెనీ బ్యూటిఫుల్ సారీస్ విత్ మంచి డిజైనర్ పల్లూస్ అండ్ ఆల్. ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సారీస్ అండ్ ఐ నో యూ గైస్ ఆర్ ఫ్యాన్స్ ఆఫ్ మీ ఇన్ సారీస్. సో ఈరోజు నేను వేసుకున్న ఇంత బ్యూటిఫుల్ సారీ కూడా ఫ్రమ్ GV Mall and I am in love with it. I can't wait to flaunt it in front of the camera. I wish Vasu garu and Uma Maheshwar garu many more beautiful stores and lot of happinesses because
ఆడవాళ్ళు ఆనందంగా ఉంటే ఇల్లు ఆనందంగా ఉంటుంది. వాళ్ళ ఆనందం అంతా అందంలోనే ఉంటుంది. సో మీరు అందమైన చీరలు ఇక్కడ నాట్ జస్ట్ సారీస్ బై ద వే, గ్రౌండ్ ప్లస్ 3 floors ఉన్నాయి మన నంద్యాల జీబీ మాల్ లో. ఇట్స్ అ వన్ స్టాప్ షాపింగ్ మాల్ అనుకోవచ్చు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ జ్యువెలరీ, ఫ్యాషన్ జ్యువెలరీ ఉంది, న్యూ బోర్న్ వేర్ నుంచి హోమ్ ఫర్నిషింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకా కిడ్స్, మెన్ అండ్ ఉమెన్ పార్టీ వేర్స్, ఫ్యాన్సీ చెప్పక్కర్లేదు, యూ నేమ్ ఇట్, దే హ్యావ్ ఇట్ ఆల్. సో తప్పకుండా మీరు వచ్చి త్వరలో మరో 4 stores, దే ఆర్ ఆన్ అ స్ప్రీ. అంటే యూ కెన్ టెల్ వాళ్ళ డిమాండ్ ఎలా ఉందో జీబీ మాల్ ది. సో ముందుగా నంద్యాలలో ఇది స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఫ్రమ్ ద 12th store, తర్వాత కర్నూలు అని చెప్పి. ప్రకాశం జిల్లా గిద్దలూరు రైల్వే స్టేషన్ లో అమరావతి ఎక్స్ప్రెస్ రైలు 20 నిమిషాలకు పైగా సాంకేతికత లోపంతో నిలిచిపోయింది. ఇంజిన్ వెనుక భాగంలో ఉన్న జనరల్ బోగి చక్రం పట్టేయడంతో పాటుగా పొగలొచ్చాయి. ఇక దీంతో ఆ బోగిలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెంది జనరల్ బోగి నుంచి దిగిపోయారు. అప్రమత్తమైన రైల్వే పోలీసులు, టెక్నికల్ ఇంజనీర్లు అక్కడికి చేరుకుని బోగిని పరిశీలించి సమస్యలను పరిష్కరించారు. కోచ్ నంబర్ చెప్పారా వాళ్ళకు? ఎస్జీ ఐసోలేట్ చేసాం. చూస్తున్నా సార్, ఇది కోచ్ నెంబర్ రాసుకున్నారా? ఎస్ఈ 098423. ఇదేనా మనం వీడియో తీస్తాం. కోచ్ నంబర్ చెప్పారా వాళ్ళకు? ఎస్జీ ఐసోలేట్ చేసాం. చూస్తున్నా సార్, ఇది కోచ్ నెంబర్ రాసుకున్నారా? ఎస్ఈ 098423. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అనిల్ కపూర్ కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలోని స్వామివారిని ఆయన దర్శించుకున్నారు. అక్టోబర్ 6 అనిల్ కపూర్ నిర్మించిన థ్యాంక్ యూ ఫర్ కమింగ్ చిత్రం విడుదలయ్యింది. ఈ నేపథ్యంలోని శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నేనే ప్రసాదం తీసుకున్నా, వాళ్ళు వద్దనేసినారు. అరే కొద్దిగా పెట్టినా सर 1 मिनट सर तेलुगु सर 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 ఉండా సర్ 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 सर सर हां चलते रहो चलते रहो अरे वो ठीक है चलो चलो चलो
गाड़ी आ रहा है ना? हाँ आ गया। मैम सब चलो रुको मत, आप चलते रहो। चलो 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 चलेगा भैया, तुम साइड थोड़ा पीछे ध्यान। ये स्ट्रेट भैया, चलो ना आप लोग बस, चलो चलो थोड़ा फास्ट। हेलो दिखते नहीं आप कन्फ्यूज అయిపోయినా సేదరన్న కెమెరా వస్తానే ఉంది అంతరిక్ష పరిశోధన రంగంలో యువత తమ సత్తా చాటాలని విశాఖ డీసీపీ 2K ఆనందరెడ్డి అన్నారు. ఇక వరల్డ్ స్పేస్ వీక్ లో భాగంగా షార్ ఇస్రో రఘు విద్యా సంస్థల సంయుక్తంగా ఆర్కే బీచ్ కాళీమాత విగ్రహం వద్ద నిర్వహించిన వాక్ ఫర్ స్పేస్ వీక్ అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీ ఆనందరెడ్డి మాట్లాడుతూ భారతీయ అంతరిక్ష పరిశోధనతో అగ్రగామిగా దేశంగా నిలుస్తూ అద్భుత విజయాలను సాధిస్తోందని అన్నారు. భవిష్యత్తులో దీనిని మరింత అభివృద్ధి చేసి ముందుకు నడిపించే విధంగా యువతరం ఈ రంగంలో రాణించాలని ఆకాంక్షించారు. create awareness among the public. ఈ ర్యాలీని ఆర్కే బీచ్లో ఆర్గనైజ్ చేయాలి. ఈ మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ పబ్లిక్ అవుట్రీచ్ ప్రోగ్రామ్, స్పేస్ యాక్టివిటీస్ పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం, పర్టికులర్లీ స్టూడెంట్ కమ్యూనిటీ కోసం ఇక్కడ ఈ 4 రోజులు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో దీనిలో భాగంగా మా ఎగ్జిబిట్స్, తర్వాత రాకెట్ మోడల్స్, వీడియో స్ట్రీమింగ్, స్పేస్ యాక్టివిటీస్ అవన్నీ కూడా రఘు ఇంజనీరింగ్ కాలేజ్లో ఈరోజు 7th వరకు జరుగుతుంది. 8 ఈరోజు ఇనాగ్రేషన్ గుడివాడ అమీర్ కుమార్ గారు వస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ స్పేస్ ఈజ్ నౌ ఎవ్రీ వితౌట్ స్పేస్. So, to create awareness among the student community and to motivate the student community, we are planning this outreach program. ఇదేంటంటే రఘు ఇంజనీరింగ్ కాలేజ్ కూడా జాయింట్గా అవుట్రీచ్ ప్రోగ్రామ్ ఈరోజు ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా స్పేస్ రీసెర్చ్ కానీ దాని మీద ఈరోజుకి ఏ విధంగా అవేర్నెస్ ఇందులో చాలా మంది ప్రోగ్రాము పాల్గొనడానికి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజాకారులకు వారసత్వ పార్టీ అయిన ఎంఐఎంకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తోంది. అవినీతి పార్టీలతో జత కట్టే ప్రసక్తే లేదన్న జేపీ నడ్డా. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో సూపర్ మ్యాక్స్ కార్మికుల ఆందోళన. సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి బయలుదేరిన కార్మికులను అడ్డుకున్న పోలీసులు. పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరిన కాయకలు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు. అవినీతి చేశానని నిరూపిస్తే గుండు గీయించుకుంటానని ఛాలెంజ్. కాకినాడలో మదరసా భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ద్వారంపూడి శంకుస్థాపన. ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.